మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి. మన యాడ్సెన్స్ అకౌంట్ క్లోజ్ చేస్తే యాడ్సెన్స్లో ఉన్న బ్యాలెన్స్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయా రావా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యాడ్సెన్స్ అకౌంట్ క్లోజ్ చేస్తే యాడ్సెన్స్లో ఉన్న బ్యాలెన్స్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. అది కూడా యాడ్సెన్స్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఉంటే మాత్రమే. ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న యాడ్సెన్స్ని నేను క్లోజ్ చేస్తున్నాను అనమాట. దీంట్లో కొన్ని డాలర్స్ ఉన్నాయి, $11.5 ఉన్నాయి అన్నమాట. ఇవి క్లోజ్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తాయి. అసలు ఎందుకు క్లోజ్ చేస్తున్నానంటే, వీళ్ళు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో అక్కడ అకౌంట్ టైప్ అని ఉంటుంది, అక్కడ ఇండివిజువల్ ఇవ్వాలన్నమాట. వీళ్ళు ఇండివిజువల్ ఇవ్వకుండా ఆర్గనైజేషన్ అని ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ చేయాలన్నమాట. ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో వీళ్ళని జిఎస్టీ డాక్యుమెంట్ కానీ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్ కానీ ఇవి అడుగుతుందన్నమాట. సో వీళ్ళ దగ్గర ఇవి లేవు, వీళ్ళ ఆర్గనైజేషన్ కాదు కాబట్టి సో ఈ అకౌంట్ని నేను క్లోజ్ చేసి మళ్ళీ యూట్యూబ్కి కొత్త యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇండివిజువల్గా క్రియేట్ చేసి లింక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో, వీళ్ళ దగ్గర లేదు. సో ఇప్పుడు డాలర్స్ పోకూడదు, కొత్త యాడ్సెన్స్ లింక్ చేయాలి దీనికి. సో వీళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నారనమాట, $11.5 అనేది. ఇవి పోకూడదు. సో ఇక్కడ చూసుకోండి, వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అకౌంట్ టైప్ అనేది ఆర్గనైజేషన్ పెట్టారు, వీళ్ళకి ఆర్గనైజేషన్ డాక్యుమెంట్స్ లేవు అనమాట. ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఇక్కడ జిఎస్టీ అడుగుతుంది, సొసైటీ రిజిస్ట్రేషన్ అడుగుతుంది, ట్రస్ట్ డీడ్ అడుగుతుంది, పార్ట్నర్ డీడ్ అడుగుతుంది. సో ఇవేవీ లేదు కాబట్టి దీన్ని వీళ్ళు కంటిన్యూ చేయలేరనమాట. సో ఇలాంటి టైంలో ఏం చేసుకోవాలి, సింపుల్గా యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకునే ముందు గుర్తుపెట్టుకోండి, పేమెంట్స్లోకి వచ్చేసి పేమెంట్ ఇన్ఫోలో హౌ యూ గెట్ పెయిడ్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవాలి. దానికోసం క్లోజ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే ఈ విధంగా అయితే అకౌంట్ అని ఉంటుంది, దాంట్లోకి వచ్చేసి మనం క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి లేదన్నమాట. సో ముందుగా మీరు అకౌంట్ క్లోజ్ చేద్దాం ఉన్నప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే సో యాడ్ పేమెంట్ మెథడ్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సెట్టింగ్స్లోకి వచ్చేసి అకౌంట్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసిన తర్వాత అకౌంట్ ఇన్ఫర్మేషన్లోకి వస్తే పబ్లిషర్ ఐడి, కస్టమర్ ఐడి, టైమ్ జోన్ ఇవన్నీ అడిగిద్ది. ఇక్కడ అకౌంట్ స్టేటస్ అని అడిగిద్ది, ఓపెన్లో ఉంది. ఇప్పుడు సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే క్లోజ్ అకౌంట్ ఉంటుంది, క్లోజ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. మీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతే యాడ్సెన్స్ అకౌంట్ అనేది యాక్టివ్గానే ఉంటుంది. మనకు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అక్కడ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం అయిపోతే మీకు డిలీట్ అయిపోయిన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం లింక్ చేసుకోవచ్చు అనమాట. ఐ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పేసి మీ పాత యాడ్సెన్స్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ దీని మీద క్లోజ్ చేసి ప్రజెంట్ అంటే నేను డిస్ప్లే మీద చూపిస్తున్న యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్లోజ్ చేస్తాను. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని చేసి దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నానంటే చెప్పా కదా, ఇక్కడ అకౌంట్ టైప్ అనేది ఇండివిజువల్ లేదు, ఆర్గనైజేషన్ ఉంది. సో ఇది వీళ్ళకి పనికిరాదు కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ మై అకౌంట్ కొడితే 90 డేస్లో మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి అన్నమాట.